వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవేష్ విలేజ్ అడ్వెంచర్. ఇవాళ ముచ్చట ఏంటి అంటే దుబాయ్కి వచ్చినప్పటి నుంచి ఫ్రూట్స్ అయితే ఏం తినలే. ఫ్రూట్స్ తీసుకుందామని ఎక్స్పో మాల్కి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. దుబాయ్లో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయి, ఇంకా దుబాయ్లో ఫ్రూట్స్ ప్రైస్ ఎలా ఉంటుందో క్లారిటీగా చెప్తా. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్పో మాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఎక్స్పో మాల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఎక్స్పో మాల్ లోపలికి అయితే వచ్చేసినాం. లోపలైతే చూస్తున్నాం ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయని. లాస్ట్కి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అయితే మాకు కనబడ్డాయి. ఫ్రూట్స్ అయితే చూస్తున్నాం, ఏ ఫ్రూట్స్ ఉన్నాయి, రేట్ ఎంత ఉంది, ఏది తీసుకోవాలని అయితే చూస్తున్నాం. ముందుగా అయితే ఫ్రూట్స్ వేసుకోవడానికి కవర్లు ఉంటాయి, ఆ కవర్లు అయితే తీసుకోవాలి. కవర్లు అయితే మన ఇండియాలో ఉన్నట్టయితే ఉండయి, ఇక్కడ కొంచెం పొడుగు కవర్లు ఉంటాయి, కొంచెం చేంజ్ ఉంటాయి కవర్లు. కవర్ అయితే తీసుకున్నాం. కవర్ తీసుకొని ఫస్ట్ ఆరెంజ్ల దగ్గరికి వచ్చేసినాం. ఈ ఆరెంజ్ల పేరు వాలన్స్ ఆరెంజ్. ఈ ఆరెంజ్ల రేటు కేజీకి 3 dirhams. 3 dirhams అంటే ఇండియన్ రూపీస్లో 75 రూపాయలు అయితే అవుతాయి. నెక్స్ట్ యాపిల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. యాపిల్ రోయల్ గల కేజీకి 6.5 dirhams అయితే ఉంది రేటు. యాపిల్స్ కేజీకి 6.5 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 170 రూపాయలు అయితే అవుతాయి. నెక్స్ట్ బనానాల దగ్గరికి అయితే వచ్చేసినాం. బనానా ఫిలిపిన్ కేజీకి 4 dirhams ఉంది రేటు. కేజీకి 4 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 100 రూపాయలు అయితే అవుతాయి. మన ఇండియాలో అయితే బనానాలు డజన్ల లెక్క అయితే ఇస్తారు, ఇక్కడైతే డజన్ల లెక్క ఉండదు, కేజీల లెక్కనే ఇస్తారు. బనానాలు మన ఇండియాలో ఉన్నట్టు చిన్నగా అయితే ఉండవు, ఈ బనానాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ దానిమ్మకాయల దగ్గరికి అయితే వచ్చేసినాం. అనార్ ఈజిప్ట్ కేజీకి 7 dirhams అయితే ఉంది రేటు. దానిమ్మకాయలు కేజీకి 7 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 170 రూపాయలు అయితే అవుతాయి. నెక్స్ట్ మామిడి పండ్ల దగ్గరికి అయితే వచ్చేసినాం. మ్యాంగో ఆఫ్రికా ఒక పీసు 6.5 dirhams అయితే ఉంది రేటు. మ్యాంగో ఆఫ్రికా 6.5 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 160 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత కివీ ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కివీ ఫ్రూట్స్ కిలోకి 6 dirhams అయితే ఉంది రేటు. కివీ ఫ్రూట్స్ కిలోకి 6 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 150 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత బనానాల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ బనానాల పేరు ఎల్లో బనానాస్. కేజీకి 5 dirhams ఉంది రేటు. 5 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 120 రూపాయలు అవుతాయి. యాపిల్స్లో ఇంకొక రకం యాపిల్స్ అయితే ఉన్నాయి. యాపిల్ ఫౌజీ అని కిలోకి 5.5 dirhams అయితే ఉంది రేటు. మన ఇండియన్ రూపీస్లో 130 రూపాయలు అయితే అవుతాయి కిలోకి. ఆరెంజ్లలో ఇంకొక రకమైన ఆరెంజ్లు అయితే ఉన్నాయి, సాండ్రా పాక్ అని. కేజీకి 2.5 dirhams అయితే ఉంది రేటు. 2.5 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 60 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత కర్బూజాల దగ్గరికి అయితే వచ్చేసినాం.
కేజీకి కర్బూజాల రేటు 2 ధరమ్స్ ఉంది. 2 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 50 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత గ్రేప్స్ల రేటు 4 ధరమ్స్ ఉంది. 4 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 100 రూపాయలు అయితే అవుతాయి. మనోడు ఒక బాక్స్ తీసుకొని కవర్లు అయితే వేసుకుంటున్నాడు. తర్వాత ఆరెంజ్లను తీసుకుంటా కవర్లు అయితే వేస్తున్నాడు. మంచి మంచి ఆరెంజ్లను ఏరుకుంటా కవర్లో వేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్లో. ఇక్కడ మన ఇండియాలో దొరకని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మక్కంకులు కూడా ఉన్నాయి. 7.5 ధరమ్స్కి 1 kg మక్కంకులు మన ఇండియన్ రూపీస్లో 180 రూపాయలు అయితే అవుతాయి. ఇక్కడ జామ పండ్లు కూడా ఉన్నాయి. కేజీకి 10 ధరమ్స్. 10 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 250 రూపీస్ అయితే అవుతాయి. ఈ కోల్డ్ స్టోరేజ్లో ఎక్కువ రేట్లు మళ్ళీ క్వాలిటీ గల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. 14 ధరమ్స్. 14 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 350 రూపీస్ అయితే అవుతాయి. మేమైతే ఆరెంజ్లు ఇంకా గ్రేప్స్లు బనానాలు అయితే తీసుకొని వెయిట్ అయితే చేపిస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత దాని మీద అయితే ఒక స్టిక్కర్ అయితే వేస్తాడు. ఆ స్టిక్కర్తోనే అక్కడ ప్రైస్ అయితే ఉంటుంది. వెయిట్ చేయించుకొని స్టిక్కర్ వేసుకొని మేమైతే బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బిల్ కౌంటర్ దగ్గర చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ.
మేము తీసుకొచ్చిన ఫ్రూట్లను అయితే స్కాన్ చేసి బిల్ అయితే వేస్తున్నారు. మేము తీసుకున్నది 4 బనానాలకు 100 రూపాయలు అయింది బిల్లు. మేము తీసుకున్న మొత్తం ఫ్రూట్లకు 10 దరమ్స్ బిల్ అయింది. 10 దరమ్స్ ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుందో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. బిల్లు కట్టేసి ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాము. దుబాయ్లోని ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇవాళకైతే ఇంతే ముచ్చట. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.